హాయ్ వెల్కమ్ టు ఇట్ మ్యాటర్స్. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రపంచంలో టెక్ కంపెనీల మధ్య పోటీ పెరుగుతోంది. ఓపెన్ ఏఐ లాంచ్ చేయడం ద్వారా చాట్ జీపీటీ ఈ పోటీని మరింత తీవ్రం చేసింది. ఇప్పుడు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ఈ పోరులోకి దిగింది. కంపెనీ ఇటీవల తన మొబైల్ ఏఐ యాప్ను పరిచయం చేసింది. చాట్ జీపీటీ వచ్చాక ఆ తరహాలోనే పలు యాప్లు తీసుకొచ్చేందుకు టెక్ కంపెనీలన్నీ ఫోకస్ పెట్టాయి. దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ కూడా ఇదే తరహా ఏఐ యాప్ను ఇటీవల ఆవిష్కరించింది. దీనికి కోపైలట్ అని పేరు పెట్టారు. ఈ యాప్ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ యాప్ని పోలి ఉంటుంది. ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ ఆండ్రాయిడ్ కోసం తన ఏఐ యాప్ కోపైలట్ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇది యాపిల్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఏఐ యాప్ను ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ పరికరాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. కోపైలట్ యాప్ను ఇంతకుముందు బింగ్ చాట్ అని పిలిచేవారు. మైక్రోసాఫ్ట్ కోపైలట్ పేరుతో కొన్ని అప్డేట్లతో ఈ యాప్ను తిరిగి లాంచ్ చేసింది. కోపైలట్ ఏఐ యాప్ చాట్ జీపీటీ తరహాలోనే పనిచేస్తుంది. కోపైలట్ యాప్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్తో పాటు యాపిల్ యాప్ స్టోర్లో కూడా అందుబాటులో ఉంది. దీంతో ఏఐ రంగంలో కొత్త పోటీ మొదలైంది. మైక్రోసాఫ్ట్ కోపైలట్ యాప్లో మీరు చాట్ జీపీటీ లాగానే ప్రశ్నలు అడిగే సదుపాయాన్ని పొందుతారు. ఇది మాత్రమే కాకుండా ఇమేజ్ క్రియేషన్స్, ఈమెయిల్స్, డాక్యుమెంట్ల కోసం డ్రాఫ్ట్స్ నోట్స్, DALL-E 3 ద్వారా GPT-4 సౌకర్యాన్ని కలిగి ఉంది. GPT-4 అనేది ఓపెన్ ఏఐ చాట్ జీపీటీలో అందుబాటులో ఉన్న పేమెంట్ ఫీచర్. కానీ దీన్ని కోపైలట్లో ఉచితంగా ఉపయోగించవచ్చు. మొదట కంపెనీ ఈ యాప్ను ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మాత్రమే విడుదల చేసింది. ఇప్పుడు iOS వినియోగదారుల కోసం కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ ఏఐ యాప్ కోపైలట్ చాట్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. వినియోగదారుల ఉత్పాదకతను పెంచడంలో కోపైలట్ ఏఐ యాప్ సహాయకరంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ చెప్తోంది.